దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 400కు పైగా యువ పీజీ విద్యార్థులు హైదరాబాద్ ఆర్థోపెడిక్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్నారు. ఈ 24వ హోమ్ 2026 సదస్సుకు యువ పీజీ వైద్యుల నుంచి విశేష స్పందన. యువ ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ హోమ్ 2026 మూడవ సదస్సు 3 రోజులు ఎంతగానో దోహదం చేస్తుందని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ కోటి మెడికల్ కళాశాలలో న్యూ అకాడమిక్ బ్లాక్లో ఉస్మానియా ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం హెచ్వైడి హోమ్ కన్వీనర్ డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సుకు డాక్టర్ రాజారావు, డాక్టర్ రాకి సహాయ, డాక్టర్ బి రామకృష్ణ, డాక్టర్ తిమ్మారెడ్డి, డాక్టర్ జీవీఎస్ మూర్తి, డాక్టర్ రామకిషన్, డాక్టర్ ఏ కృష్ణారెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రాజారావు మాట్లాడుతూ పీజీ వైద్యులకు రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో వారి వ్యాధి నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన తెలుసుకోవడంతో పాటు రోగి వెంటనే కోలుకునే విధంగా మెరుగైన చికిత్సలు అందించేందుకు ఈ హోమ్ సదస్సు ఎంతగానో చేస్తుందన్నారు. గత 24 సంవత్సరాలుగా ఈ హోమ్ సదస్సు విజయవంతంగా నిర్వహించుకుంటూ ఎంతోమంది యువ పీజీ వైద్యులను వైద్య చికిత్సలు అందించడంలో వారికి పలు అంశాలపైన అవగాహన కల్పించి సమాజంలో దేశానికి అవసరమయ్యే ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకే సహాయ మాట్లాడుతూ ఈ హోమ్ సదస్సు వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకోబోతుండడం తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. అనంతరం హోమ్ కన్వీనర్ డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈసారి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువ పీజీ వైద్యులు 400కు పైగా ఈ హోమ్ సదస్సుకు హాజరవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ 3 రోజుల సదస్సులో వైద్యులకు పలు అంశాలపై సీనియర్ రిటైర్డ్ హెచ్ఓడీలు వైద్య చికిత్స అందించడంలో సరికొత్త మెలకువలను నేర్పిస్తారని ఆయన తెలిపారు. ఈసారి సీనియర్ వైద్యులు గోపీనాథ్ మీనన్, జి సీతారామరావు, ఉదయ్ కుమార్, శివానంద్, నాగమునీంద్రుడు వంటి వైద్యులు పాల్గొని తమ అనుభవాలను యువ పీజీ వైద్యులకు క్లుప్తంగా వివరించినట్లు డాక్టర్ పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం ప్రారంభమైన ఈ హోమ్ సదస్సు సాయంత్రం వరకు నిర్విరామంగా కొనసాగింది. सुरार्चिते देवी सिद्धगन्धर्वसेविते जात्यपापहरे देवी B.S. Reddy sir, retired senior professor and advisor to the home and home trust members, home trust founder Dr. Ramakrishna Garu, and other dignitaries on the dais, seniors and junior faculty of the OGH Department of Orthopedics. Dr. GVS Murthy sir, Dr. Y. Timareddy sir, Dr. Nagarjunachari sir, दीपज्योति नमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं I would like to request dignitaries on the dais and M. Reddy sir, Kodandapani sir, P.L. Prasad sir, Srinivas Reddy sir, Uday sir, Sanjay sir, Jain for nominating. आरोग्यं तपसं सदा आरोग्यं ఈరోజు హోమ్ ఆర్థోపెడిక్ మెడికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఆర్థోపెడిక్ మెడికల్ ఎడ్యుకేషన్ 24వ సదస్సు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్లో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది 3 రోజుల ప్రోగ్రాం, 9, 10, 11 జనవరి. ఈ ప్రోగ్రాంలో వివిధ రాష్ట్రాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం, వాళ్ళు ఎలా పేషెంట్కి ఎలా పరీక్షలు నిర్వహించాలి, పేషెంట్కి చేసిన పరీక్షల ద్వారా ఎలా డయాగ్నోసిస్ చేయాలి, వీటన్నిటి గురించి సీనియర్ ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకొని వాళ్ళు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని జీవితంలో మంచి ఆర్థోపెడిక్ సర్జన్గా వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ హోమ్ సదస్సు అని నేను చెప్తున్నాను. వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్ గోపీనాథ్ మీనన్ గారు ఫ్రమ్ చెన్నై, డాక్టర్ సీతారామారావు ఫ్రమ్ మ్యాంగ్లూర్, డాక్టర్ ఎడ్వర్డ్ నజరత్ ఫ్రమ్ మ్యాంగ్లూర్, డాక్టర్ ఎన్ మోహన్
సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, డాక్టర్ నాగమునేంద్రుడు గుంటూరు, డాక్టర్ గిరీష్ చంద్ర ఫ్రమ్ పూణే. వీళ్ళందరూ కూడా ప్రొఫెసర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఈ పీజీ వైద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళ యొక్క లెక్చర్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఈ సదస్సులో 400 మంది డెలిగేట్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఫ్యాకల్టీ మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ రాజారావు గారు, ప్రిన్సిపాల్ అండ్ అడిషనల్ డిఎంఏ ఉస్మానియా మెడికల్ కాలేజీ వారు